ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం గ్రామంలో జయహో బీసీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హాజరయ్యారు. రానున్న ఎన్నికల్లో జనసేన టీడీపీ అధికారంలోకి రావడం తథ్యమని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బీసీల అభివృద్ధికి కృషి చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశమని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ముందు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, చాలా సంక్షేమ కార్యక్రమాలు చేశాం. కానీ జగన్మోహన్ రెడ్డి మాయమాటలకి చాలా మంది నష్టపోయాం. ఇవాళ ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని అభివృద్ధిలో తీసుకురావడానికి 54 సాధికార కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 54 సాధికార కమిటీలకి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ స్థాయి వరకు కమిటీలు వేశాం. వాళ్ళందరినీ రాష్ట్ర వ్యాప్తంగా పరిగణించబడడం, ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వెనుకబడతాన్ని అధ్యయనం చేయమంటున్నాం. అవన్నీ కూడా తీసుకొచ్చి మన పార్టీకి ఇస్తే రేపు మేనిఫెస్టో కార్యక్రమాలు పెట్టాలనేది దాంట్లో భాగమే ఈ జేఓబీసీ అనే కార్యక్రమం కింద ప్రతి మండలంలో 967 సమావేశాలు చంద్రబాబు నాయుడు గారు మన కోసం పెడతా ఉన్నారనే విషయాన్ని గుర్తు చేసుకోవాలా. ఎవరికి ఏదైతే జరుగుతున్నటువంటి సమావేశంలో మీరు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అంతా కూడా తీసుకుని రేపు అవన్నీ కూడా మరి రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బీసీల కోసం ఒక డిక్లరేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ డిక్లరేషన్ ని రేపు మేనిఫెస్టోలో పెట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క బీసీ సోదరులకి అండగా ఉండే విధంగా చేయాలనేది తెలుగుదేశం పార్టీ లక్ష్యం. 2019 ముందు చాలా